మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం, సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి ఆవాలతో ఇలా చేయండి. మీ జీవితం 60 నిమిషాలలో మారిపోతుంది. ఆవాలతో ఈ పరిహారం చేయటం వల్ల లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మంగళవారం ఆవాలతో ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆవాలు అనేవి మన అందరి ఇళ్లల్లో ఉంటాయి. కూరలలో తాలింపులకు ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి ఆవాలతో ఈ పరిహారం చేస్తే ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి. ఆవాలు నల్లగా ఉంటాయి. నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీలో, మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఆవాలు లాగేసుకుంటూ ఉంటాయి. మీ ఇంటిలో శాంతి, ఆనందము నెలకొంటూ ఉంటాయి. చాలామంది మన ఇంటిలో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. పిల్లలు మాట వినట్లేదు, ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, అప్పులు కూడా తీరటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. ఆవాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి. వీటితో పరిహారం చేయటం వల్ల ఇంటిలో చాలా మార్పులు వస్తాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఆలోచనలలో కూడా మార్పులు వస్తాయి. ఈ పరిహారం చేయటం వల్ల ఇరుగు పొరుగు వారితో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. మనలో కొంతమందికి ఇంటిలో వారితో సమస్యలు లేకపోయినా బయట వారితో సమస్యలు ఉంటాయి. నలుగురు కలిసి ఉండి మాట్లాడుకున్న గొడవలు జరిగిపోతూ ఉంటాయి. మీరు ఎవరికి జోలికి వెళ్ళకపోయినా ఇతరులు మీ జోలికి, మీ కుటుంబం జోలికి వచ్చి గొడవలు పడుతూ ఉంటారు. ఇలాంటి వారు చెడు దృష్టి తగలకుండా ఉండాలంటే మంగళవారం ఈ ఆవాల పరిహారం చేయండి. ఇరుగు పొరుగు వారితో బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అని బాధపడేవారు ప్రతిరోజు దీపారాధన చేయండి. అందులో వేప ఆకును వేయండి. వేప ఆకు వేసి దీపం వెలిగించటం వల్ల నరఘోష, నరపీడ వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కాకపోయినా మంగళవారం రోజైనా వేప ఆకును ప్రమిదలో వేసి దీపం వెలిగించండి. ఇలా చేయటం వల్ల ఇతరుల చెడు దృష్టి మీపై, మీ పిల్లలపై పడదు. మంగళవారాన్ని జయవారం అని కూడా అంటారు. ఇది ఈ సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం. ఈ మంగళవారం కొన్ని పనులు చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు విజయాలు కలుగుతాయి. మరి మంగళవారం రోజు ఏ పనులు చేస్తే అఖండ రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఉన్న కష్టాలను దూరం చేసుకోవడానికి రేపు మంగళవారం ఆవాలతో ఏ పరిహారం చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మంగళవారం రోజు మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే మీ యొక్క బ్యాంకు బ్యాలెన్స్ అనేది బాగా పెరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం ఆంజనేయుణ్ణి ధ్యానించటం వల్ల ధైర్యం చేకూరుతుంది. అన్ని పనులు అవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు. మంగళవారం కాళికాదేవిని ధ్యానించటం వలన శత్రువులపై జయం కలుగుతుంది. మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించటము, ఎరుపు రంగు పూలతో ఇష్టదైవాన్ని ప్రార్థించటం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు. మంగళవారం అప్పు తీరిస్తే ఆ అప్పు తొందరగా తీరిపోతుంది. అంటే మీరు ఒకరి దగ్గర నుండి అప్పు తీసుకుంటే ఆ అప్పును కొంచెం కొంచెం తీరుస్తారు కదా, అలా వారికి డబ్బును మంగళవారం రోజు ఇవ్వండి. ఇలా ప్రతి మంగళవారం అప్పును తీరిస్తే ఆ అప్పు త్వరగా తీరుతుంది. మీరు మంగళవారం ఎవరికైనా సరే అప్పు ఇస్తే మీకు మరింత ధనం పెరుగుతుంది. అది మంచి చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే మంగళవారం మీరు అప్పు ఇవ్వవచ్చు కానీ అప్పు తీసుకోకండి. అందుకే చాలామంది అప్పు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇది మంచి నిర్ణయం. ఆ రోజు అప్పు తీసుకుంటే ఆ ఏడాది అప్పుల్లో మునిగిపోతారు. మంగళవారం నాడు మీ బ్యాంకు అకౌంట్లో ఎంతో కొంత మనీ వేయటం వలన అది వృద్ధి చెందుతూ వస్తుంది. మంగళవారం మాంసానికి దూరంగా ఉండండి. మద్యం ఆ రోజు తీసుకోకూడదు. ఇక లక్ష్మీదేవికి మంగళవారం పాలు నైవేద్యంగా పెట్టినా చాలు, మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం చెడు కార్యాలకు దూరంగా ఉండటం మంచిది. మంగళవారము కందిపప్పు తినకుండా ఉంటే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఆ రోజు నూనె దానం చేయటం మంచిది కాదు. అలాగే బెల్లం ఎవరికైనా సరే దానం చేయవచ్చు, ఆవులకు పెట్టవచ్చు. నువ్వుల నూనె పదార్థాలు మంగళవారం తినకండి. అలాగే నువ్వుల నూనె కూడా మంగళవారం కొనకూడదు. మంగళవారము రాహుకాలంలో అనగా మధ్యాహ్నం 3 నుండి 4 గంటల 30 నిమిషాల వరకు దుర్గాదేవి దర్శనము, దుర్గా స్తోత్రాలు పారాయణం చేయటం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మంగళవారం హనుమంతుడికి సింధూరంతో పూజించటం వలన, సుబ్రహ్మణ్య స్వామికి 11 ప్రదక్షిణాలు చేయటం వలన దోష ప్రభావం తగ్గుతుంది. మంగళవారం నాడు పడమర, ఉత్తర దిశలో ప్రయాణించకూడదు. అలాగే మంగళవారం జుట్టు కత్తిరించటము, షేవింగ్ చేసుకోవటం కూడా మంచిది కాదు. మంగళవారం నాడు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి.
మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు, అంటే కొత్త బట్టలు కొనుక్కోకూడదు. అదేవిధంగా మంగళవారం రోజు ధరించకూడదు, ఎందుకంటే ఈ రోజు ధరిస్తే మంగళకరంగా భావిస్తారు. ఈ రోజు నూతన బట్టలు ధరించటం వల్ల ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు. కాబట్టి నమ్మకం ఉన్నవారు వీటిని పాటించండి. అయితే మనలో చాలామందికి కొన్ని ఆచారాల పట్ల నమ్మకం ఉండదు. కానీ మన పెద్దవారు చెప్పిన ప్రతి ఆచారంలోనూ సైన్స్ కూడా దాగి ఉంటుంది. కాబట్టి కాస్త ఆలోచించండి. మనలను చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు జీవితంలో సక్సెస్ కావాలంటే మంగళవారం ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించి తీరాలి. ఇప్పుడు కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టాం కాబట్టి ఇక నుండి అయినా ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. సంవత్సరం పూర్తయ్యేలోపు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక వీడియోలోకి వస్తే రేపు సంవత్సరంలో మొదటి మంగళవారం కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించండి. మీకు ఈ సంవత్సరం అంతా సిరి సంపదలకు లోటు ఉండదు. ఇక ఈ మంగళవారం రోజు ఆవలతో ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. రేపు మంగళవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేయండి. మీ వీలును బట్టి ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి, అందులో ఉప్పు వేయండి. ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవటంలో మీకు బాగా హెల్ప్ చేస్తుంది. గల్లులుపుతో ఈ పరిహారం చేయాలి. చెడు దృష్టి, ఇతరుల వేడుపులు తొలగిపోవాలని చేస్తున్నాం కాబట్టి గల్లులుపునే ఈ పరిహారంలోనికి ఉపయోగించుకోవాలి. ప్లేట్లో గల్లులుప్పు వేశాక అందులో ఆవాలను వేయండి. వంటలలో తాలింపులకు ఆవాలను ఉపయోగిస్తూ ఉంటాం కదా, ఆ తాలింపులో ఉపయోగించే ఆవాలనే ఈ పరిహారంలో వాడవచ్చు. ఆవాలు దిష్టిని బాగా తొలగించేస్తూ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించేస్తూ ఉంటాయి. మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆలోచనలను పాజిటివ్ ఎనర్జీగా కూడా మారుస్తూ ఉంటాయి. ఇంకా ఖర్చులను కూడా తగ్గిస్తూ ఉంటాయి. ఉప్పు ఆవాలు వేశాక మీ ఇంటిలో వారందరినీ తూర్పు ముఖం వైపు నిలబడమని చెప్పి దిష్టి తీయండి. అందరికీ ఒకేసారి దిష్టి తీయాలి. ఈ విధంగా తీయటం వల్ల మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. పిల్లలు మీ మాట వింటారు. భర్త సంపాదన పెరుగుతుంది. వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇలా దిష్టి తీసిన తర్వాత వాటిని ఒక పేపర్లో కానీ కవర్లో కానీ వేయండి. జాగ్రత్తగా వేయాలి. ఆవాలు త్వరగా చల్లా చెదురైపోతూ ఉంటాయి. అలా కాకుండా జాగ్రత్తగా కవర్లోకి లేదా పేపర్లోనికి వేయండి. ఆ తర్వాత ఆ కవర్ను ఇంటికి దూరంగా ఏదైనా ఖాళీ ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేయండి. ఎప్పుడైనా ఇంటికి లేదా ఇంట్లో వారికి లేదా మనకు మనమే దిష్టి తీసుకున్నప్పుడు స్నానం చేస్తే ఆ దిష్టి పూర్తిగా పోతుంది. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారు ఈ రోజున మాంసాహారం తినకూడదు. పగలు హడావిడిగా ఉంటారు కాబట్టి రాత్రిపూట ఈ పరిహారం చేసుకుంటే మంచిది. మీ ఇంటిలో వారికి దిష్టి తీసిన తర్వాత వారిని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పండి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. మీ జీవితాన్ని మార్చే పరిహారం ఇది. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటంలో ఆవాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇంకా ఆవాలు ఎవరైనా మనపై చెడు ప్రయోగాలు చేసినా వాటిని తొలగించేస్తూ ఉంటుంది. చెడు ప్రయోగాలని తిప్పికొట్టే శక్తి ఆవాలకు మరియు ఉప్పుకు ఉంటుంది. అలాంటి ఆవాలు మరియు ఉప్పుతో రేపు మంగళవారం ఈ చిన్న పని చేసి మీ జీవితాన్ని మార్చుకోండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి, ఆనందంగా జీవించండి. అయితే రేపు కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత ఆ తల్లి పటం ముందు ఈ ఒక్క మూటను పెట్టండి. చాలు, మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. ముందుగా మూట కట్టడానికి ఒక క్లాత్ను తీసుకోవాలి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఈ 3 రంగుల్లో ఏ క్లాత్ అయినా సరే పర్వాలేదు. మంచి క్లాత్ తీసుకోవాలి. ఆ క్లాత్ను ఒక రోజు ముందే కొని తెచ్చుకోవాలి. అలాగే ఆ క్లాత్ను ఉతికిన తర్వాతనే పరిహారంలోనికి ఉపయోగించాలి. మీరు ఏ రంగు క్లాత్ను తీసుకున్నా అది కొత్త క్లాత్ అయి ఉండాలి. కొత్త దానితో చేస్తే మీకు పూర్తి ఫలితం దక్కుతుంది. అలాగే ఆ క్లాత్ను ఉతికి ఆరబెట్టాలి. ఇక మంగళవారం లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత ఆ క్లాత్ను తీసుకుని లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు పెట్టాలి. ఇక ఇప్పుడు ఆ క్లాత్లో కొన్ని వస్తువులు వేయాలి. ఈ వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ వస్తువులు ఏమిటి అంటే ఉప్పు, పసుపు, కుంకుమ, అమర పువ్వు గింజలు, ఒక రావి ఆకు, చిన్న బెల్లం ముక్క, వీటన్నిటిని ఆ క్లాత్లో వేసి మూట కట్టాలి. అయితే వీటిని ఎలా పడితే అలా వేయకూడదు, ఒక క్రమ పద్ధతిలో వేయాలి. ఈ పరిహారంలో గల్లులుప్పును కూడా వాడాలి. అలాగే మంచి రావి ఆకును తీసుకోవాలి. గుడిలో ఉండే రావి చెట్టు మొదట్లో పడిన రావి ఆకును తీసుకోవాలి.
ఆ ఆకును శుభ్రంగా కడిగి అంటే ఆకుపై పసుపు నీటిని చల్లి మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన క్లాతులో ఈ రావి ఆకును పెట్టాలి. ఆ తర్వాత ఆ ఆకుపై మీ చేతిలోనికి ఎంత ఉప్పు వస్తే అంత ఉప్పును ఆ ఆకుపై వేయండి. మీ గుప్పెడు నిండా ఉప్పు తీయాలి. ఉప్పు వేశాక ఆ ఉప్పులో 5 తామర గింజలను వేయాలి. ఉప్పుపై వేసినా పర్వాలేదు. ఆ క్లాతులో ఒక పక్కకు ఈ తామర గింజలు వేసినా పర్వాలేదు. వీటిని వేశాక ఉప్పుపై పసుపు కుంకుమలను చల్లాలి. ఇక చివరిగా బెల్లం ముక్కను ఆ క్లాతులో వేయాలి. ఈ పరిహారంలో ఉపయోగించిన వస్తువులు అన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవే. ఈ పరిహారంలో రావి ఆకును ఉపయోగించటం వల్ల మీపై మీ ఇంటి వారిపై లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఉప్పు మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. మీపై మీ ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉప్పు చూసుకుంటుంది. ఇక బెల్లం మరియు తామర గింజలను ఉపయోగించటం వల్ల ధనపరంగా ఉన్న సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. వీటన్నిటినీ క్లాతుల్లో వేశాక మూటకట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ధూపం చూపించాలి. ఈ మూటలోని ప్రతి వస్తువుకు ధన ఆకర్షణ శక్తి ఉంది. అంతేకాదు ఇవి మీ ఇంటిలో జరిగే అనవసరమైన గొడవలను తగ్గిస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలను తగ్గిస్తాయి. అలాగే ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ప్రతిరోజు ధూపం వేయటం వల్ల మీ కుటుంబ సభ్యులందరికీ మేలు జరుగుతుంది. పిల్లలు కూడా ఉత్తీర్ణులు అవుతారు. ఈ పరిహారం పెళ్ళైన వారు, పెళ్ళిగాని వారు, ఆడవారు, మగవారు, ఆఖరుకు పిల్లలు కూడా చేసుకోవచ్చు. వారు వీరు అని తేడా లేకుండా ఈ పరిహారాన్ని అందరూ చేసుకోవచ్చు. ఈ పరిహారం అంటే ఈ మూటను కుటుంబ సభ్యులు ఎవరైనా సరే రేపు సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు పెట్టవచ్చు. కానీ తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచిన తర్వాతే ఈ పరిహారం చేయాలి. అలా అయితేనే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఈ మూటను మీరు రేపు సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు పెట్టడం వల్ల మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ మూటను మీరు 6 నెలలకు లేదా 3 నెలలకు ఒక్కసారి మారిస్తే సరిపోతుంది. ఈ పరిహారంలో వాడిన క్లాతును మళ్ళీ ఏ పరిహారానికి వాడకూడదు. కేవలం లక్ష్మీదేవి ముందు పెట్టడానికి ఆ క్లాతును ఉపయోగించాలి. ఇక ఈ క్లాతులో వేసిన ఉప్పు, తామర గింజలను, బెల్లంను అన్నీ ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ ప్రవహించే నీటిలో కానీ వేసేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ తల్లి ఖచ్చితంగా ఆ కోరికను నెరవేర్చి తీరుతుంది. కాబట్టి రేపు సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం మర్చిపోకుండా ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి తరతరాలకు తరగని ఐశ్వర్యం పొందుకొని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.